హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా క్విక్గా బ్యాచిలర్ స్టైల్ చికెన్ కర్రీ చూపించబోతున్నానండి. ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా చిక్కటి గ్రేవీతో ఈ కర్రీ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చపాతీ, రైస్, బటర్ నాన్, రోటీ ఎందులోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక ప్యాన్ తీసుకొని అది వేడెక్కిన తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కగానే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకొని సన్నగా తరిగి వేసేసుకోండి. వేసుకొని ఆనియన్స్ని మంచిగా ఒక 1 to 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకొని ఆ తర్వాత ఇందులో వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసేసుకోండి. ఇక్కడైతే నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. 1/2 kg చికెన్ని వాటర్ అలాగే సాల్ట్ వేసి నీట్గా వాష్ చేసుకొని ఆ చికెన్ని ఇక్కడ యాడ్ చేశాను. వేసుకొని లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. 5 మినిట్స్ తర్వాత కనుక చూసినట్లయితే చికెన్ అనేది ఈ విధంగా చక్కగా ఆయిల్లో ఫ్రై అయి ఉంటుందండి. ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ ఉప్పు వేసాను. ఉప్పు వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకొని లిడ్ పెట్టేసి మరొక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఈ విధంగా ఆయిల్లో ఉడికించుకోవడం వలన చికెన్ అనేది చక్కగా ఫ్రై అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఉప్పు వేసి మరొక 5 మినిట్స్ ఉడికించాం కాబట్టి ఉప్పు అనేది చికెన్ ముక్కలకి మొత్తం కూడా పట్టేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు చికెన్ అనేది ఉడికిపోయిందండి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం ఇందులో మన రుచికి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం అన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మంచిగా ఆయిల్లోనే చికెన్ అనేది ఉడికిపోవాలన్నమాట. ఆ తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 టీ స్పూన్ల కొబ్బరి పొడి, అలాగే 2 టీ స్పూన్ల కారం వేస్తున్నానండి. ఈ ఉప్పు కారం అనేది మీ రుచికి తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసేసుకున్నాను. వేసుకొని వీటన్నింటినీ మరొకసారి మంచిగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఉప్పు, కారం, ధనియాల పొడి అలాగే గరం మసాలా పొడి, కొబ్బరి పొడి మొత్తం కూడా చికెన్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. కొబ్బరి పొడి వేసాం కాబట్టి తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోండి. మీరు ఫ్రై లాగా కావాలనుకుంటే ఇక్కడే మీరు డిష్ అవుట్ చేసేసుకోవచ్చండి. నేను కొంచెం గ్రేవీ లాగా చేస్తున్నాను కాబట్టి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి కర్రీ మొత్తం కూడా మరొకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. మన చికెన్ అనేది ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ టైం అయితే ఇంకా పట్టదండి. చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాతో గార్నిష్ చేసుకుంటే యమ్మీ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇది చపాతీ, పూరి, రైస్ ఎందులోకి తిన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ అయితే సింపుల్ అండి, కానీ టేస్ట్ మాత్రం సూపర్. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి.